హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండ టాక్స్ ఛానల్. ఈరోజు నేను మీకు ఖైరతాబాద్ మహాగణేశుని యొక్క వర్క్ ఎంతవరకు వచ్చిందనేది చూపిస్తాను. ఈరోజు మనము డే 7th ఈవినింగ్ 6 o'clock అయింది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ రోజు అప్డేట్ ఆ రోజు అందిస్తున్నాం కదా. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి వర్క్స్ అయ్యాయి అనేది చూపిస్తాను. సో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటో కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా పాదాల దగ్గర వాళ్ళు వర్క్ అనేది చేస్తున్నారండి. వర్క్ అనేది నీట్గా పాదాలు అన్నిటికంటే మనం పాదాలనే స్పర్శిస్తాం కదా, దండం పెట్టుకుంటాం కదా దేవుడికి. సో పాదాలు మాత్రం చాలా నీట్గా ఫినిషింగ్ చేస్తున్నారు చూడండి. వాళ్ళు అక్కడ వర్క్ మాత్రం చాలా సాఫీగా నీట్గా చాలా కేర్ఫుల్గా చేస్తున్నారండి. పాదాల వర్క్ అనేది చాలా, నేను అక్కడే చాలాసేపు కొంతమంది లవ్ పెట్టుకుని కూడా చూస్తున్నారు. సో నేను మీకు ఎక్కువసేపు చూపించడానికి అక్కడ చాలా టైం పడుతుంది, అందుకే జస్ట్ వర్క్ అనేది ఎంతవరకు వచ్చిందో చూపించాను అనమాట. సో లైవ్ పెట్టుకొని కూర్చుంటే ఇంక మనం అక్కడే కూర్చోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది 1 by 1 వివరిస్తూ ఉంటాను అనమాట. చూడండి, అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు, ఇక్కడేమో వరిపట్టుతో అవన్నీ పీసులు తీస్తూనే ఉన్నారు. సో నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ పక్కన ఇటు పక్క రైట్ సైడ్ మండపం ఉంది కదా, అటు సైడ్ ఆ పరదా కప్పారు. ఎందుకు అంటే నేను చెప్తాను. అది యాక్చువల్లీ చెప్పకూడదు, నేను అడిగాను వాళ్ళని, నాకు తెలిసి కూడా మర్చిపోయి అడిగేశాను. యాక్చువల్లీ అమ్మవారికి దేవుళ్ళకి తయారు చేసేటప్పుడు వాళ్ళ చూడకూడదంట. అందుకని చెప్పేసి, అంటే మొండిమలతో ఉండకూడదు కదా, ఈవెన్ దేవుళ్ళైనా మనుషులైనా అలా చూడకూడదు కదా, ఆ కాన్సెప్ట్ తోటి వాళ్ళు పరదా కప్పేశారనమాట. సో నాకు ఆ విషయం తెలిసి కూడా మర్చిపోయి వాళ్ళని అడిగితే ఆ మాట చెప్పారు నాకు. సో అదే నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, వినాయకుడు నేను బాగా క్లోజ్లో చూపిస్తున్నాను. పైన ఇటు పక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దేవుళ్ళు ఉన్నారు కదా, వాటికైతే వర్క్ అనేది బాగా నీట్గా ఫినిషింగ్ చేసుకుంటున్నారు. కానీ ఆ దేవుళ్ళు మీకు కెమెరాలో ఎంత జూమ్ చేసినా కట్టెలు ఉండటం వల్ల కనిపించట్లేదండి. అదే మాకైతే కనిపిస్తుంది డైరెక్ట్గా చూసిన వాళ్ళకైతే. చూడండి అండి ఎంత బాగా నీట్గా చేస్తున్నారో పైన ఫినిషింగ్ అంతా కూడా. పైన వచ్చేసి వాళ్ళు వెల్డింగ్ వర్క్ అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉన్నారండి. చాలా హార్డ్ వర్క్ అనమాట. ఆ పైకి ఎక్కి ఆ కట్టెలు ఎక్కి ఎక్కడ జారి పడతారో అన్న టెన్షన్ ఉంటుంది పాపం వాళ్ళకి. అయినా కానీ దేవుని కోసం, దేవుని తయారీ విధానంలో వాళ్ళకి మైమర్చిపోయి చేస్తున్నారు. ఇక్కడ చూడండి, చేతిలో వర్షం అయితే పడుతుంది, చూస్తున్నారు కదా, చినుకులు అయితే పడుతున్నాయి, అక్కడ రాలుతున్నాయి. అక్కడ చేతుల్లో గదలు ఆయుధాలు కూడా తయారు చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు నేను కొంచెం క్లోజ్లో చూపిస్తాను చూడండి. చేతులు ఇటుపక్క చేతులు మొత్తం మనకి ఇటుపక్క 6 చేతులు, ఇటుపక్క 6 చేతులు వస్తాయి కదా, సారీ 7 ఈసారి అన్ని 7 అనమాట. మై లక్కీ నెంబర్ ఆల్సో వెరీ 7 అనమాట. సో అందుకే నాకు ఈసారి ఖైరతాబాద్ గణేశుడు కూడా 7 కాబట్టి నాకేదైనా మంచి జరిగిద్దన్న ఆశతోనే నేను ఈ యొక్క ఖైరతాబాద్ గణేశుని ప్రతిరోజు మీకు యాక్టివిటీస్ అందిస్తున్నాను అనమాట. సో నాకు ఇష్టం కాబట్టి మెయిన్గా. సో చూడండి, అక్కడ వెల్డింగ్ వర్క్ కూడా నడుస్తుంది. సో పైనుంచి కిందకు ఒకసారి క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. చేతులకు మాత్రం ఇంకా ఆయుధాలు తయారవ్వాలి, ఇంకా చేతులు తయారవ్వాలి, ఇంకా కొంచెం అయితే వర్క్ పడుతుందండి. కొంచెం వెయిట్ అండ్ సీ అనమాట. చూద్దాం ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు. కరెక్ట్గా 1 month కూడా లేదు మన ఫెస్టివల్ దగ్గర. దాదాపుగా 29 days ఉంది యాక్చువల్ చెప్పాలంటే. మధ్యలో వీళ్ళు సండే రోజు కొంచెం వర్క్ చేయరు. సో చూడండి ఫ్రెండ్స్, మన క్లోజ్లో కొంచెం దూరం నుంచి చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు కొంచెం దూరం నుంచి మళ్ళీ చూపిస్తాను. ఇదేంటంటే మన వినాయకుడికి బొజ్జపాటి మాత్రం నీట్గానే అయింది, పైన మాత్రం తలపాటి నుంచి కొంచెం వెలుగుమొక్కతి చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. చూడండి, మళ్ళీ ఒకసారి టోటల్గా దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట. బాగా దూరం వచ్చేసాను, మీకు క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి. చూడండి ఎంత మన భారీ గణనాథుడు 70 feet గణేష్ రెడీ అవుతున్నాడు మనందరికీ దర్శనం ఇవ్వటానికి. ఈసారి సప్తముఖ మహాగణపతి అనమాట ఈసారి మనకి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోతున్నాడో మన గణపతి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఎవరైతే ఖైరతాబాద్ గణేష్ ఫ్యాన్స్ ఉన్నారో నాకు దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్, మాకు ఖైరతాబాద్ గణేష్ అంటే ఇష్టం అని చెప్పేసి నేను తెలుసుకుంటా ఎంతమంది ఉన్నారనేది. సో చూడండి ఫ్రెండ్స్, అదిగో చూడండి ఎంత నీట్గా వర్క్ అనేది జరుగుతుంది పైన జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఆయుధాలు అదే ఫేస్ పార్ట్ దగ్గర వర్క్ నడుస్తుంది చూడండి. నేను కొంచెం క్లోజ్లో కూడా చూపిస్తున్నాను మీకు, కానీ నాకు కనిపిస్తుంది కానీ క్లోజ్లో చూపించినప్పుడు కెమెరా అనేది కనిపిస్తుంది. ఆ కట్టెల వల్ల ఏంటంటే కొంచెం నీట్గా రావట్లేదు అనమాట. చూడండి, అంటే నీట్గా ఆ ఫేసెస్ అనేవి మనకి క్లోజ్లో కనిపిస్తలేదు అనమాట.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఇదండి మన వీడియో. ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్ వచ్చేసాము. నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉందాము. మీకు ఏం చేయాలో తెలుసుగా, మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి గణేషుని యొక్క ఖైరతాబాద్ గణేష్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ ఛానల్. బాయ్.